హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త బ్రైడల్ డిజైన్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకునే డిజైన్. దానికోసం ఇలా నేను 120 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఇలా వన్ సైడ్ గ్లూ అనేది అప్లై చేసుకొని మనం ఇలా నీడిల్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైట్నర్తోని స్ట్రైట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇలాంటి నీడిల్ ఒకటి తీసుకున్నాను, లావుది, హోల్స్ అనేటిది శారీకి చేయడానికి. ఇది వచ్చేసి మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. మళ్ళీ ఇలాంటిది నీడిల్ అండి, 2 స్టాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ పట్టిది, ఒక ట్రిమ్మర్ అండి. నెక్స్ట్ ఇలాంటివి రౌండ్ షేప్లో ఉన్న బీడ్స్. ఈ బీడ్స్ వచ్చేసి ఒక శారీకి వచ్చేసి 3 తులాలు పడతాయండి. తులం వచ్చేసి 20 రూపీస్ వరకు ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి నాకు 3 తులాల వరకు పట్టినాయండి. ఇప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. నేను శారీకి వచ్చేసి 1 ఇంచ్ డిస్టెన్స్తోని నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలాంటి లావు నీడిల్తోని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో చాక్ పీస్తోని ఈ నీడిల్ని అందులో ఇలా శారీలో పెట్టుకొని హోల్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైతే మనము హోల్ చేసామో ఆ హోల్ ప్లేస్లో థ్రెడ్ని ఇలా తిప్పుతూ అండి ఈ థ్రెడ్ని ఇలా బయటికి లాగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏవైతే బీడ్స్ తీసుకున్నామో అవి ఒక 2 బీడ్స్ ఇలా ఎక్కించుకొని ఈ థ్రెడ్లోకించి ఇలా తీయాల్సి ఉంటుందండి. తీసాక మనము ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంత లెంత్లో మనం ఇలా 2 వేళ్ళతోని ఆ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఇలా 2 స్టాండ్స్ ఆఫ్ జెర్రీ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసి మళ్ళీ ఈ ఫింగర్తోని ఆ థ్రెడ్ని ఇలా మనం పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 రౌండ్స్ అనేటివి ఇలా కంటిన్యూస్ అనేటివి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నాట్స్ అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి ఎంతవరకు అయితే టైట్గా అనిపిస్తుందో మ్యాక్సిమం అయితే 3 నాట్స్ అనేటివి కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ని మనం ఎక్కడైతే చుట్టామో ఈ జరీ థ్రెడ్లోకించి ఈ నీడిల్ని ఇలా కింది వరకు పాస్ చేస్తూ ఇలా అన్నీ కలుపుకొని మనము ఎక్సెస్ థ్రెడ్ని మనము ఇక్కడ ట్రిమ్ చేసేయాలండి. ట్రిమ్ చేస్తే మన డిజైన్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకొకటి చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ మనము ఈ నీడిల్తోని ఎక్కడైతే ఇట్లా 1 ఇంచ్ డిస్టెన్స్లో మనం మార్క్ చేసుకున్నామో దీన్ని ఈ హోల్ని ఇలా బయటికి లోపలికి అంటూ మనము ఈ హోల్ని ఇలా పెద్దగా చేసుకోవాలండి. కొంచెం హోల్ పడినాక మనము ఏ థ్రెడ్ అయితే తీసుకున్నామో దాన్ని ఇలా మెల్లగా ఈ హోల్లో ఇలా తిప్పుతూ ఈ థ్రెడ్ అనేది ఇలా బయటికి లాగాల్సి ఉంటుందండి. మనం ఇలా బయటికి లాగాక మనం ఏవైతే బీడ్స్ తీసుకున్నామో ఈ టాజిల్లోకించి ఈ బీడ్స్ అనేటివి పాస్ చేసి ఇవిట్లని పైకి ఇలా అనుకోవాలా. మనం ఏవైతే రింగ్స్ పెట్టామో ఇవి ఇలా పైకి అనుకొని ఇప్పుడు నేను ఇలా బ్యాక్ సైడ్లో నుంచి ఈ జరీ థ్రెడ్ని ఇలా తీసి ఇలా ఒక 3 రౌండ్స్ తిప్పాలండి. తర్వాత మనము ఇలా 3 నాట్స్ అనేటివి వేసుకుంటే ఇది చాలా టైట్గా వస్తుంది. ఇలా మనం 3 నాట్స్ అనేటివి వేసాక ఇప్పుడు ఈ నీడిల్ని ఈ జరీ థ్రెడ్లోకించి ఇలా పాస్ చేసి ఇప్పుడు మనం అన్నిటినీ కలుపుకొని ఇలా ట్రిమ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి నా డిజైన్ ఇదండి. ఒకవేళ మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.